నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. మేడం, మనము జాతిరత్నాలు ఉన్నాయి కదా, ఈ చాలామంది పొలిటికల్ లీడర్స్ కానీ, సినిమా వాళ్ళు కానీ, ఆల్మోస్ట్ మామూలు ప్రజలు కూడా అవును. జాతిరత్నాలు ఎక్కువ నమ్ముతారు. అవును. అవి జాతిరత్నాలు రాశుల్ని బట్టి వేసుకుంటారా, లేకపోతే జాతకాన్ని బట్టి వేసుకోవాలా? ఏ రాశి వాళ్ళకి ఏ స్టోన్ సెట్ అవుతుంది? కరెక్ట్. సో అది 100% ఫలితాన్ని ఇస్తుందా? అవన్నీ మాకు ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పక. ఏంటంటే జాతిరత్నాలు అనేది అసలు ఏంటని తెలుసుకోవాలి ఫస్ట్. సో జాతిరత్నాలు వేసుకునే వాళ్ళు, అవును నువ్వు అన్నట్టు సెలబ్రిటీస్ వేసుకుంటారు, మామూలు వాళ్ళు వేసుకుంటారు. ఇప్పుడు నమ్మకం కూడా చాలా ఎక్కువ అయిపోయింది. అవును. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి, రాశి పట్ట లేకపోతే జాతకం పట్ట అని అడిగావు. సో రెండింటికి 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే రాశి అనేది జాతకంలో ఒక పార్టే. అంటే రాశి అనేది ఏంటంటే చంద్రుడు ఏ రాశిలో ఉంటే దాన్ని రాశి అంటాం. ఓకే. సో బర్త్ స్టోన్ అనేది ఉంటుంది. చాలా మంది కన్ఫ్యూషన్ ఉంటుంది యాక్చువల్గాను. బర్త్ స్టోన్ వేసుకోవాలా, లేకపోతే ఇప్పుడు 9th లార్డ్ అంటే భాగ్యాధిపతి ఉంటారు, భాగ్యాధిపతి, లేకపోతే జాతకంలో చాలా స్ట్రాంగ్గా ఉన్న ఒక ప్లానెట్. అంటే అందరికీ తెలిసిన విషయం, 9 ప్లానెట్స్ ఉంటాయి, మనకి 12 రాశులు ఉన్నాయి. సో ఇందులో ఏది వేసుకోవాలి? అలాగే ఇప్పుడు జరిగే పీరియడ్ అంటే ఏంటంటే దశా సిస్టమ్ అనేది వాళ్ళ పుట్టిన టైంని బట్టి, డేట్ని బట్టి, ప్లేస్ని బట్టి మనకి దశా విశేషాలన్నీ మారుతాయి. సో దశలు ఎలా మారుతాయి అంటే ఒక దశ తర్వాత ఒక దశ, కొన్ని దశలు ఏంటంటే మనకి 18 ఏళ్ళు ఉంటాయి, 17 ఏళ్ళు ఉంటాయి, 16 ఉంటాయి, కొన్ని 6, 7 ఇలా కూడా ఉంటాయి అన్నమాట. సో ఆ దశల్ని బట్టి, టైంని బట్టి చూసుకోవాలా? లేకపోతే ఇంకో డౌట్ ఏంటంటే నాకు ఉద్యోగంలో అసలు బాగాలేదు ఇప్పుడు, లేకపోతే నాకు పిల్లలు పుట్టట్లేదు, లేకపోతే నాకేమో ప్రాపర్టీ ఇష్యూస్ వస్తున్నాయి, ఇలాంటి వాటికి కూడా అడుగుతూ ఉంటారు జాతిరత్నాలు వేసి. అంటే మ్యారేజ్ అవ్వని వాళ్ళు ఉంటారు కదా, సో తొందరగా పెళ్ళి అవ్వాలి, లేకపోతే తొందరగా నాకు బిజినెస్లో అభివృద్ధి చెందాలి అనడానికి కూడా జాతిరత్నాలు అడుగుతూ ఉంటారు అనమాట. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎవరికైనా చెప్పేది ఏంటంటే జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అదొకటి కాకుండా జాతిరత్నాలు అసలు అంటే ఏంటి అనేది మోర్ ఇంపార్టెంట్. జాతిరత్నాలు అంటే ఏంటంటే మనకి ఏదైనా భూమి నుంచి వచ్చేది అనే మినరల్స్ అవి. అంటే ఎందుకని ఆ జాతిరత్నాలు ఆ ప్లానెట్ది వేసుకుంటున్నాం అంటే ఆ ప్లానెటరీ ఎనర్జీ మనకు వచ్చి మనం వేసుకున్నప్పుడు మనకి ఆ బ్లెస్సింగ్స్ అనేది ఇస్తాయి. అంటే ఏంటి, బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఒక జాతకాన్ని ఎప్పటికీ ఏంటంటే మనం విడదీయలేము అట్లాగా, ఒక ప్లానెట్ ఒక రాశి ఇట్లా విడదీయలేమన్నమాట. సో ఏదైనా సరే బ్యాలెన్స్ చేయడానికి మనం చూస్తాం. ఎవరైనా సరే అనుకునేది ఏంటి, పైకి రావాలని అనుకుంటారు, ఎవరు కిందకి వెళ్ళిపోదాం అనుకోరు కదా. సో కొన్ని జాతిరత్నాలు వేసుకుంటే ఏమవుతుందంటే అసలు పడదు వాళ్ళకి, అసలు పడినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు మంచి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు కిందకి వెళ్ళిపోతారు. కొంతమందికి ఏంటంటే ఈ స్టోన్ వేసుకోకూడదు, డైమండ్ వేసుకోకూడదు, ఇది వేసుకోకూడదు, ఫ్యామిలీలోనే లేదు అనేది కూడా వస్తుంది. సో అసలు జాతిరత్నాలు అనేది నేను మొదలెట్టానంటే ఏంటంటే మినరల్స్ అవి. మినరల్స్ అంటే ఏంటంటే భూమిలోంచి మనకు వస్తాయి, అంటే న్యాచురల్గా వచ్చేవే జాతిరత్నాలు. ఇప్పుడు చాలామంది ఏంటంటే నన్ను అడుగుతూ ఉంటారు అనమాట, అమెరికన్ డైమండ్ వేసుకుంటా అంటారు, నేను డైమండ్ వేసుకుంటా అంటారు. సో అమెరికన్ డైమండ్ని డైమండ్ అనుకుని వాళ్ళు వేసుకుంటారు. సో న్యాచురల్ దానికి దీనికి డిఫరెన్సెస్ ఉంది. సో ఏదైనా సరే ఏంటంటే మనం బ్లెస్సింగ్ కోరుతున్నాం అంటే ఏంటంటే ఉన్నత స్థాయికి రావడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఎప్పుడైనా సరే హ్యూమన్ రేస్ అయినా సరే ముందుకు వెళ్దామని చూస్తారు కానీ వెనక్కి వెళ్దామని ఎవరు చూడరు కదా. సో తప్పక ఏంటంటే ఇవన్నీ జాతకం పరిశీలించుకుని వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ జాతిరత్నాలు మనకి తెలుసు, మనకి దిష్టి కూడా తీస్తూ ఉంటాం. దిష్టి తీయడం అంటే ఏంటి, ఉప్పుతో దిష్టి తీస్తాం. ఉప్పు ఎక్కడి నుంచి వస్తుంది, భూమి నుంచి వస్తుంది, అంటే సీ నుంచి వస్తుంది అందరికీ తెలుసు. కానీ మినరల్స్కి ఏంటంటే నెగిటివ్ ఎనర్జీని తీసుకునే అంత శక్తి ఉందన్నమాట, అంటే లాక్కుంటుంది. సో నెగిటివ్ ఎనర్జీని తీసేసి పాజిటివ్ ఎనర్జీని మనం బ్యాలెన్స్ చేయడానికి జాతిరత్నాలు వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఇదేంటంటే మనం ఒక రెమెడియల్ అంటే పరిహారం కింద మనం జాతక రీత్యా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదొకటి కాకుండా దాంట్లో కలర్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎలా షైన్ అవుతోంది, ఎలా కనిపిస్తోంది బయటికి, అండ్ దాంట్లోంచి ఎలా వెళ్తున్నాయి రేస్, అంటే ఏంటంటే మనకి ఆ ప్లానెటరీ ఎనర్జీ అనేది మనకు ఉంటుంది కనుక దాంట్లో తప్పక అవి చూసుకోవాలి. యాక్చువల్లీ నీలం స్టోన్ తీసుకుంటే దాంట్లోనే 2-3 రకాల కలర్స్ ఉంటాయి. అలాగే ఒక దాంట్లో ఒకటి కాదు, అన్నిట్లోనూ కలర్స్ ఉంటాయి. కలర్స్ అన్నిట్లో కూడా కలర్, కట్, క్లారిటీ, ఈ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే కలర్ కూడా డిసైడ్ చేస్తారు మేడం, అంటే జాతకంలో ఉన్న అదే మరి డార్క్ వెళ్ళాలా లేకపోతే లైట్. ఎస్, కోరల్ అనేది కూడా మనం అలాగే ఏంటంటే కోరల్ అనేది మనకి ఆడవాళ్ళకి మాంగళ్య బలం అని ఇస్తూ ఉంటారు, మంగళసూత్రాలనే ఇస్తూ ఉంటాం. పర్ల్స్ కానీ లేకపోతే కోరల్ అంటే ఏంటి, పగడం, అంటే మార్స్ అదే పర్ల్స్ వేస్తారు.
పూసలు అనేవి మనకి జాతిరత్నాల్లో రావు. ఇవి 2 పర్ల్స్ అండ్ పగడం మనకి జాతిరత్నాల్లో వస్తాయి కనుక తప్పక ఇవన్నీ ఏంటంటే కుటుంబ పరంగా మనం బాగుండాలి, పర్సనల్ రిలేషన్షిప్ బాగుండాలి, పిల్లలతో అభివృద్ధి చెందాలి అండ్ ఆల్సో మన లైఫ్ సార్థకం అవ్వాలి అంటే ఏంటి అన్నీ ఉండాలి అని. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉండాలి, అలాగే బంధుమిత్రులు ఉండాలి, అలాగే డబ్బు ఉండాలి, సంపద ఉండాలి, పిల్లలు ఉండాలి, అలాగే మోక్షం అవ్వడానికి భక్తి కూడా ఉండాలి, మనకి అన్నీ ఉండాలి, స్పిరిచువల్ గ్రోత్ ఉండాలి, అన్నిట్లోనూ గ్రోత్ ఉండాలి అని చెప్పి మనకి పెద్దలు సనాతన ధర్మంలోనే మనకు చెప్పున్నారు. ఇవి వేసుకోవాలి మంగళసూత్రంలో అంటే. నేను ఇందాక మార్స్ గురించి చెప్తున్నా. అసలు మంగళం చేసేవాడు మార్స్ అంటే ఏంటి కుజుడు అనమాట. కుజుడు మనకి బ్లెస్సింగ్ లేకపోతే మనకి ఇంట్లో శాంతంగా ఉండదు. అంటే ఏంటంటే హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కూడా అంత బాగుంటుంది అనమాట. అందుకని బలం కోసం వాళ్ళు మంగళసూత్రాల్లోనే మనకి కోర్చి ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇవన్నీ ఏంటంటే జాతిరత్నాల కిందే వస్తాయి. కానీ జాతిరత్నాలు వేసుకున్న వాళ్ళు నేను చాలామందికి ఇచ్చున్నాను. వీళ్ళ బిజినెస్లో కింద ఉన్నవాళ్ళు పైకి వెళ్ళిన రోజులు ఉన్నాయి, అంటే ఎక్కడో వెళ్ళిన వాళ్ళు. అలాగే కొంతమంది జాతిరత్నాలు వేసుకున్న వాళ్ళు అంటే సరిగ్గా పడపోతే ఎక్కడో ఉన్న వాళ్ళు కిందకి దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. అంటే జాతిరత్నాలు ఎలా పనిచేస్తాయి అంటే మనం ఇదివరకు స్టెప్స్ ఎక్కేవాళ్ళం, ఒకటి తర్వాత ఒక మెట్టు ఎక్కేవాళ్ళు. అలా కాకుండా జాతిరత్నాలు ఎలా అంటే బటన్ వేయగానే పైకి వెళ్ళిపోతాం, లిఫ్ట్ లాగా పనిచేస్తాయి అన్నమాట. అందుకని జాతిరత్నాలకి అంత పవర్ ఉంది అన్నమాట. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కరెక్ట్ అయిన జాతిరత్నం వేసుకుంటే తప్పక ఎవరైనా సరే, మామూలు వాళ్ళైనా సరే, మామూలు వాళ్ళు అంటే నేను ఒకళ్ళని అంటున్నానని కాదు, ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నత స్థాయి లేకుండా కొంచెం కింద స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా చాలా వాళ్ళు అనుకున్న స్థాయికి వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. అలాగే మనం ఏంటంటే పూజలో పెట్టి కూడా మనం ఇస్తూ ఉంటాం. అది ఏ రోజు వేసుకోవాలి, ఏ వేలుకి వేసుకోవాలి, ఎంత క్యారెట్లో వేసుకోవాలి, ఏ మెటల్లో వేసుకోవాలి అన్నీ చెప్తాం అన్నమాట. అదొకటి కాకుండా సర్టిఫైడ్ జెమ్స్ కూడా మనం ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జెమాలజిస్ట్ మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, అది సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో తప్పక ఏంటంటే ఇంకోటి కల్ముషం అనేది ఉండకూడదు. అందుకని నేను మినరల్స్ అని ముందే చెప్పా. మినరల్స్ దాంట్లో తప్పక కల్ముషం అనేది ఉంటుంది కింద నుంచి తీస్తే. సో దానికని కట్ అంటాం అనమాట. అది కట్ చేసినప్పుడు కల్మషం కట్ చేసి నీట్గా ఇస్తారనమాట. అవన్నీ చూసుకోలేదు. క్వాలిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. క్వాలిటీ ఈజ్ బికాస్ ఆఫ్ ద కట్ మూలాని. ఇదేంటంటే మనకి లోకం మొత్తం నుంచి మనకు వస్తూ ఉంటాయి మనకి స్టోన్స్. సో ఇవన్నీ ఏంటంటే చూసుకొని వేసుకుంటే తప్పక ఎవరైనా సరే ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇది ఆడవాళ్ళని కాదు, మగవాళ్ళని కాదు, అందరికీ జాతకాలు ఉంటాయి. సో జాతకాలు ఉన్నప్పుడు ఎవరికి పడుతుంది, ఎలా పడుతుంది, ఎంతవరకు పడుతుంది, ఏ మోతాదులో వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏ రోజు వేసుకోవాలని కూడా చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. ఇదన్నిటికీ మెయిన్ ఏంటంటే జాతకం చూడడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఏంటి, జాతకం పరిశీలించుకుని వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇంకొక డౌట్ ఉంది మేడం చాలా మందికి, అదేంటి మొత్తం ఈ 9 కదా రత్నాలు, సో మొత్తం 9 కలిపి ఒకటి నవరత్నాల రింగ్ ఉంటుంది కదా, అందుకని నేను చెప్పా వెయిట్ అని చెప్పేసి, నేను అందుకనే వెయిట్ అని చెప్పా. అందుకని సో అన్నీ కలిపి పెడితే మనకి ఎలా తెలుస్తుంది, వెయిట్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే కలర్, కట్, క్లారిటీ, ఎంత వెయిట్లో పెట్టుకోవాలి. నవరత్నాల స్టోన్స్ పెట్టుకోదని ఎవరు చెప్పలేదు. వెయిట్ కూడా మనం లేడీస్ కి కొంచెం తక్కువ, జెంట్స్ కి కొంచెం ఎక్కువ చెప్తారు, అది ఎంతవరకు కరెక్ట్? అది ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. మరి జాతక రీత్యా, అందుకనే నేను ఇందాక చెప్పినట్టు జాతక రీత్యా ఎలా ఉందో దాన్ని బట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన ఉంగరాన్ని బట్టి మనం, అంటే మన వేల్ని బట్టి ఉంగరం వేస్తాం, అంటే స్టోన్ అనేది ఇస్తాం. నేనేమో ఎంత పెట్టుకుంటాను అంటే నువ్వు మొయ్యొద్దా. సో ఎవరైనా 100 క్యారెట్ పెట్టుకోండి, నేను వద్దంటలేదు. కానీ 100 క్యారెట్ పెట్టుకుంటే నువ్వు మొయ్యాలా అక్కర్లేదు, రోజు పెట్టుకోగలవా? సో అలాగే ఆడవాళ్ళకి నువ్వు అడిగిన ప్రశ్న ఉంది కదా, ఆడవాళ్ళకి చాలా మందికి జ్యువెలరీలో ఉంటుంది, మనకి స్టోన్స్ ఉంటాయి, మరి రోజు వేసుకుని పడుకోగలవా? వేసుకోగలవా అసలు? సో అందుకని జాతిరత్నాలు అనేది సెపరేట్ సబ్జెక్ట్ అనమాట. సో అది ఉంగరం కింద, లాకెట్ కింద ఇస్తాము. ఎందుకంటే అది రోజు ఉండాలి, రోజు ఒంటి మీద పడాలి. దెర్ ఇస్ అ పర్పస్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది వేసుకున్నానా పడేసానా. అంటే అన్ని స్టోన్స్ కూడా గోల్డ్లోనే వేసుకోవచ్చు మేడం. ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ ఉంది కదా, గోల్డ్ ఇవన్నీ ఒక్కొక్క రాశికి మనం చెప్పినప్పుడు ఇవన్నీ మాట్లాడుకుందాము. ప్రస్తుతం పలానా మెటల్లోనే వేయాలని కూడా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా సరే ఇవన్నీ మాట్లాడుకునేది మనం ఎప్పటికైనా జాతకం పరిశీలించుకుని వేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది నా బర్త్ స్టోన్ ఇది, అదొకటి కాకుండా సన్సైన్, నా సన్సైన్ ఇది,
ఇప్పుడు క్యాన్సర్లో జూలైలో పుట్టిన వాళ్ళు క్యాన్సర్లో పుడతారు, నేను పర్లే వేసుకుంటానంట. కాదు, మనదేమో డిఫరెంట్. అంటే జాతకం పరిశీలించిన తర్వాత అది రాసి క్యాన్సరే అవ్వక్కర్లే, సింహం అవ్వచ్చు, అటు మిథునం అవ్వచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. సో చాలామందికి ఏంటంటే నమ్మకాలు ఉంటాయి, నేను ఈరోజు ఈ మంత్లో పుట్టని ఇదే వేసుకుంటా, బర్త్ స్టోన్ అది ఇదే పడకపోవచ్చు. ఎందుకంటే కాంబినేషన్ మనం చూస్తాం. మనం ఒక్కటి చూస్తే ఇప్పుడు నువ్వు ఒకదానివి ఉన్నావు, నువ్వు ఒకదానివి ఏం చేయగలవు? నువ్వు నాతో మాట్లాడితే నేను నీతో మాట్లాడుతున్నా, నువ్వు గోడతో మాట్లాడితే ఏమవుతుంది? ఒక్కదానిలో ఏమీ చేయలేము. సో అది నలుగురు కలిసినప్పుడు, అందుకనే 9 ప్లానెట్స్ ఉన్నాయి, 12 రాసులు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయని చూసుకుని మనం చేయడం అనేది, ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ రాశి వారిగా మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇంకా అంతకన్నా మాట్లాడలేము. ఎందుకంటే సో మెనీ కాంబినేషన్స్ ఆర్ దే, ప్లానెటరీ కాంబినేషన్స్. సో ఆ లగ్నానికి ఆ రాశికి ఎన్ని కాంబినేషన్స్గా ఉంటాయి, అవన్నీ మనం చేసామంటే, వీడియోలు చేసామంటే అసలు మనం చేయలేము, మన జీవిత కాలంలో చేయలేని ఒక విషయం అది. సో అందుకోసం ఎప్పటికైనా సరే ఎవరికైనా మనం చెప్పేది ఏంటంటే జాగ్రత్త, ఫస్ట్ జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోండి. అలాగే జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, ఈమెయిల్ ఐడికి సంప్రదించవచ్చు. ఇప్పుడు సింహరాశి గురించి చెప్పండి. సో ఇప్పుడు సింహరాశి గురించి చెప్పాలి అంటే, సింహరాశి అందరూ ఇప్పుడు చెప్తూ ఉంటారు కదా, చాలా శాసిస్తారు అంటూ ఉంటాం అనమాట. సో గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కానీ, పొలిటీషియన్స్ కానీ చాలామంది మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రాశికి అధిపతి మనకి తెలుసు, సూర్యుడు అయ్యాడు. సూర్యుడు ఎవరు మనకి అన్ని రాసులన్నా అన్ని ప్లానెట్స్ కూడా అధిపతి కింద, ఆది దేవుడి కింద కూడా మనం తీసుకుంటూ ఉంటాము. సూర్యుడు లేకపోతే ఏమీ లేదు. అంటే ఏంటి, షైనింగ్ ప్లానెట్ అది, మనకి కనిపించే ఒక దాంట్లోనే మోస్ట్ బ్రైటెస్ట్ అండ్ షైనింగ్ ప్లానెట్. సో అలా రావాలని ఎవరు కోరుకోరు? అందరూ కోరుకుంటారు. సో తప్పక వీళ్ళకి జాతక రీత్యా బాగున్నా కూడా, అంటే ఏంటి, మంచి పీరియడ్ వచ్చినా, లేకపోతే ఏంటంటే సన్ డెబిలిటేషన్లో ఉన్నా, లేకపోతే ఉచ్చంలో ఉన్నా కూడాను, గవర్నమెంట్ ఆఫీషియల్స్ కింద అవ్వడం కానీ, లేకపోతే పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండడం కానీ, లేకపోతే బిజినెస్ పెట్టి బాగా రానివ్వడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా ఏంటంటే వీళ్ళు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కింద ఉండాలని కోరుకునేవాళ్ళు. అంటే ఏంటంటే పైకి రావాలి, ఆ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో తప్పక వీళ్ళు ఏంటంటే రూబీ మనం చెప్తూ ఉంటాము, అది కూడా రింగ్ ఫింగర్కి, రైట్ హ్యాండ్కి పెట్టుకోవాలి ఎక్కువ. 3 క్యారెట్ పైన చెప్తుంటే దీంట్లో కూడా క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, కలర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనకి లైట్ పింక్ నుంచి డార్క్ పింక్ అంటే ఆల్మోస్ట్ రెడ్ కింద కనిపిస్తుంది. సో అది కోరల్ కింద అనుకుంటారు చాలామంది. సో అవన్నీ చూసుకుని వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే సండే నవగ్రహాలకి పూజ చేసుకుని, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడం కానీ, లేకపోతే మన సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వడం కానీ, ఇచ్చిన తర్వాత వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నేను చెప్పినట్టు అన్ని వీడియోలోనూ చెప్తున్నాను, తప్పక జెమాలజీని కలుసుకుని సర్టిఫైడ్ జెమ్స్ తీసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఏదైనా మనం ఆలోచించేది లాంగ్ టర్మ్ ఆలోచిస్తున్నాం. సో లాంగ్ టర్మ్గా బాగుండాలి అన్నప్పుడు, మన లైఫ్ అంతా బాగుండాలని ఆలోచిస్తారు ఎవరైనా. సో బాగుండాలి అన్నప్పుడు తప్పక ఏంటంటే జెమాలజీ సర్టిఫైడ్ జెమ్స్ తీసుకుని మనం చెప్పిన రోజు అలాగే పూజ చేసి వేసుకోవడం అనేది మంచిది.